మొహం అంతా ఖరాబ్ అవుతుంది. పచ్చడి పెట్టిన కానీ చూస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజైతే మన ప్రయాణం మామిడి తోటలోకి అనమాట. ఇప్పుడైతే మనం మామిడికాయలు అయితే తెంపుతున్నాం. సో దీని తర్వాత వచ్చేసి మనమైతే పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది అయితే టోటల్ ప్రాసెస్ మా అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏంటిదమ్మా, ఉప్పు కారమా? కారం వేసిన, ఉప్పు వేసిన. కారం ఉప్పు కలుపుకోవాలనా? కారం ఉప్పు కలపాలి. జీలకర్ర మెంతుల పొడి. ఓకే. ఎన్ని మామిడికాయలమ్మా? 14 మామిడికాయల అంటే ఉంటాయి ఒక 3 కేజీలు. 3 కేజీల మామిడికాయలు. 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు, జీలకర్ర పొడి. జీలకర్ర ఇప్పుడు దీంట్లో ఏమేమి కలిపినవే? కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే. అంటే షాప్లో దొరికేది కాకుండా నువ్వు చేసినావు సపరేట్ అల్లం వెల్లిపాయలు తీసుకొని. మన ఇంట్లో మామిడికాయలు కూడా మన తోటే. మామిడికాయలు మన తోటే. ఇగో పోపు చేసిన. వావ్. పోపులోకి ఏమి అంటే మామూలుగా చింత చారు చేసినట్టే చేయాలి ఈ పోపు. ఇక చారు చేసినట్టు అంటే ఆయిల్ పోసి ఎండిన మిర్చి వేసి ఎల్లిపాయలు వేయాలి, జీలకర్ర వేయాలి, మెంతులు వేయాలి. ఓకే. జీలకర్ర మెంతులు, ఎండిన మిర్చి, ఆయిల్. ఏ బిట్టు ఏంట్రా అన్ని వాడు స్నానం చేపిస్తా బిట్టు, పక్కా చేపిస్తా ఇప్పుడు నువ్వు బయటకు వస్తే. ఆయిల్ ఇలా పోయాలి. ఓకే. అంటే తాలింపు దాంట్లో పోయాలి. తాలింపు ఇలా పోయాలి. కారంగా ఇది ఓన్లీ మీ ఉప్పు కారం కలిపి దాంట్లో తాలింపు వేసినావు. ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇది? ఉంటుంది 20 రోజులు, నెల రోజులు ఉంటుందా? తర్వాత ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ అంటే ఈ కాయలు మన తీయకాయలు కాబట్టి. తీయకాయలు అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. తీయకాయలుగా తీయ ఉన్నాయి. బిట్టు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన నిజంగా స్నానం చేపిస్తారా నీకు? మోటార్ పెట్టుకోవా సిరి నాడు లేవే స్నానం చెప్పి ఊరికేనే అంటాను అనుకుంటారా? నిజంగా చేపిస్తా నీకు ఇప్పుడైతే స్నానం. మోటార్ ఆన్ చేయ, స్నానం చేపిస్తా బిడ్డగాడికి. కోసిన మామిడికాయ ముక్కలు ఇలా పోయాలి. పెట్టు, నువ్వు మోటార్ పెట్టుదాన్ని స్నానం చేపిస్తా. పెట్టు 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 పెట్టు. నువ్వు పోయి పండుకోపోతే ఇప్పుడు స్నానం చేపించుడే. దీనికి పిక్క మామిడికాయలు ఉండవమ్మా? పిక్క ఉంటుందిగా. పిక్క ముదరలేదా లేతకాయ. జీడి పచ్చడి అంటారు దీన్ని. జీడి పచ్చడా? నూనె లేకపోవచ్చు అలా. స్టీల్ ఉన్న చూడు పడేసావు మరి కింద. ఇదేంటిదమ్మా? కారం. ఇది డబ్బా పచ్చడి పెట్టి తాలింపు వేసిన గిన్నె. ఆయిల్, పచ్చి మరి సంవత్సరం ఉండాలంటే ఇట్లనే సేమ్ ప్రాసెస్ లేకపోతే వేరే? సంవత్సరం ఉండాలన్నా ఇట్లనే, కానీ కాయ ముదిరినాక పెడతారు. ఇప్పుడు ఏడ పెడతారు అంటే ఇది ఇంకా ముదరలే కాయ. ఇది ఏం కాయనమ్మా? ఇది మామిడికాయ. ఇది బెంగనపల్లి. అంటే స్వీట్ ఉంటుంది, తీయగా ఉంటుంది.
స్వీట్ ఉంటుంది కానీ ఇప్పుడు పుల్లగా ఉంటుంది. ఈ 4 రోజులు అయితే పండ్లు అంతా తీయగా ఉంటుంది. ఇప్పుడు పెట్టుకోవచ్చు ఈ పచ్చడి బాగానే ఉంటుంది. దీని తర్వాత ఇంకేం చేసి ఉండదు ఇదేనా ఫైనల్? ఇదే ఏముంటుంది. నూనె పోసుకోవాలా చాలా? తర్వాత అలా 3వ రోజు కలిపి మళ్ళీ కలిపి ఉప్పు తక్కువ ఉప్పు వేసుకోవచ్చు, సాలరీ వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, ఆ పచ్చి ఆయిల్ పోసుకోవచ్చు. కింద పడుతుంది ఆయిల్. బిట్టు మళ్ళీ వచ్చినావు బయటికి? తగ్గిందా? ఇంకా పడుతుంది కొంచెం. తర్వాత కూడా పోయచ్చా? సరిపోతుంది. సరిపోయి పోసుకోవచ్చు. ఒక్కసారి పోయకుండా మళ్ళీ పోసుకోవచ్చు. నాన్న నీకు కూడా తెలుసా? నాన్న కూడా పెడతాడు. నీకు అన్నం వండుకోవడమే రాదు, పచ్చడి పెడతావా? పచ్చడి పెట్టిన కానీ చూస్తాను. పచ్చడి ఎంత బాగుంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది అనుకోండి. ఇది కొత్త పచ్చడి కాబట్టి. ఏంటిదమ్మమ్మ బాగుంటుందా? నువ్వు పెట్టినావానే అమ్మమ్మ? వద్దా నీకు? రోజు మటన్ చికెన్లో తింటావు, నువ్వు ఈ పచ్చడి తింటావు. రెండు రోజులకు కిలో. మా అమ్మమ్మ ట్రైనింగ్ మా అమ్మ చేస్తుంది అన్నమాట. మా నాన్న అప్పుడప్పుడు చూస్తాడు కానీ అన్నం కూడా వండుకోరాదు. ఉంటుంది. ఇది అయిపోయిందమ్మా ఇక అంతేనా? ఏం లేదు ఇక. పచ్చడి తినవు మొత్తం చికెన్ మటన్ లే. బాగుందమ్మా. ఓకే, ఏదో మేము పేదోళ్ళం కాబట్టి మీకు ఈ మామిడికాయ పచ్చడి చేసుకుంటాం. మా అమ్మమ్మ అయితే మటన్లో చికెన్లో తింటుందట మొత్తం. నువ్వు తిని టేస్ట్ చేసి చెప్పు. వద్దు తాగు సిరి. నాన్నకి ఏదో జిస్ట్ తాగినా ఏం కాదు. బిట్టు మళ్ళీ వచ్చినావు, ఇప్పుడు మోటార్ ఆన్ చెప్పు సిరి. ఈ డబ్బాలో పెట్టుకోవాలనే చేసిన తర్వాత. డబ్బా ఉంటాయి, డబ్బాలో పెట్టుకుని ఇట్లా డబ్బాలలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది పచ్చడి. ఒక ఉప్పు సప్పగైనా కూడా బూజు రాకుండా ఉంటుంది. ఇక మనం బయట ఉంటే కొంచెం ఉప్పు సప్పగా ఉంటుంటేనే బుడ్డు వస్తుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టాలి అవసరం లేదా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పచ్చడి. మంచిగా ఉందా? తీయటి అయితే రోజు ఎండాకాలం అంతా ఉంటుంది, అదే జీవితాంతం ఉంటుంది పచ్చడి. తీయగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది 1 నెల 2 నెలలు 3 నెలలు అంతే. పట్టేకాడి పెట్టి మళ్ళీ కలపనా అమ్మ? అదే చెప్పిందిలే. అయినా నవీన్కి పెట్టాము మరి పచ్చడి. నవీన ఇది ఇంకా అది జాడీలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా? జాడీలో పెట్టి ఇంకా రేపు పొద్దుగాల కొంచెం మళ్ళీ సాయంత్రం కదా నైపోయేది. పొద్దుగాల మంచిగా అది ఇదంతా కలిపి మంచిగా ఆయనకింత ఈయనకింత మొత్తానికి ఇది శనికాయ పట్టుకురాలి కానీ ఇక్కడికి వచ్చినాక శనికాయ అంటాం. ఓకే, ఇది టోటల్ ప్రాసెస్ అయితే పచ్చడి పెట్టుకోవాలంటే ఇది టోటల్ ప్రాసెస్. మా అమ్మ చెప్పిందిగా, మీరు ఇట్లా వేసుకోండి మస్తు ఉంటుంది. మా మమ్మీ చెప్పింది కదా, మా మమ్మీ ఒక 3 నెలల వరకు అయితే మీరు మంచిగా తినొచ్చు.
ఇట్లా డబ్బు ఉన్న వాళ్ళు అయితే పెద్ద ప్రాబ్లం లేదు, మటన్ చికెన్ తినొచ్చు. అమ్మమ్మ లాంటి వాళ్ళు అయితే డబ్బు లేని వాళ్ళు మాత్రం ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టుకొని 3 నెలల వరకు తినొచ్చు. ఓకేనా? పచ్చడి పెట్టిన తర్వాత చివర్లో మనకు ఆ బొచ్చలో ఏదైతే మనకు ఆ పీసెస్ అవన్నీ కలిపిన దాంట్లో మనమైతే వేడివేడి రైస్ వేసుకొని అయితే కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. మామూలుగా ఉండదు, అసలు అద్దిరిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. మస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.